ఈరోజు నేను చాలా కష్టపడ్డాను గాయ్స్. ఎందుకంటే ఈరోజు నా బర్త్‌డే. సో, స్వయంగా నేనే బిర్యానీ రెడీ చేశాను గాయ్స్. చాలా సింపుల్‌గా. చూసారా ఎలా ఉందో? పొడి పొడి ఆడుతూ. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది గాయ్స్. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ సెటప్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో, పొయ్యి మీద వండుతున్నాను గాయ్స్. ఫస్ట్ అయితే పొయ్యి మీద ఇలాంటి పెద్ద బాండీ ఒకటి పెట్టుకోండి. తర్వాత నేను చూపించే ఇలాంటి స్పూన్ లైక్ దీన్ని ఏమంటారో తెలీదు. దాంతో ఒక 5 గరిటెలతో ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇలాంటి బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. అన్నీ ఒకసారి వేసుకున్న ప్రాబ్లం లేదు. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలన్నమాట మనం. దీన్ని ఒకసారి ఒక 1 మినిట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. ఇవి బాగా ఫ్రై అవ్వాక పచ్చిమిర్చి, నేనైతే ఆనియన్స్, టమాటోస్ కూడా ఒకేసారి వేసేస్తున్నాను. అలా అయినా ఫ్రై అయిపోతాయి ఆయిల్‌లో. ఇవి వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి. ఇది అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత వేసేసుకోవాలి. ఇలా 5 మినిట్స్‌కి మూత తీస్తూ ఆనియన్స్ మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ ఆయిల్‌లో ఫ్రై అయిపోయినాయి. సో, ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్‌దే వేసుకోండి. అప్పుడే టేస్ట్ కానీ, స్మెల్ కానీ చాలా మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. వేసి అడుగు మాడకుండా దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట. ఒక 3-4 మినిట్స్ అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఆయిల్‌లో బాగా ఫ్రై చేయటం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్‌ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల బిర్యానీ మసాలాస్ అనేవి రైస్‌కి బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తది. దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు రైస్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అలానే నేను 5 కప్పులు రైస్ తీసుకున్నాను. 10 కప్పులు వాటర్ అనేది వేసుకుంటున్నానన్నమాట. అప్పుడే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకొని మనం మసాలాస్ అనేవి వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను రాక్ సాల్ట్‌ని వేస్తున్నాను. సరిపడంత రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పౌడర్ ఈ స్పూన్‌తో 3 స్పూన్స్ వేసుకోవాలి. దీని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను. అది నేను ఇంట్లోనే ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్నాను. అది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. బిర్యానీ టేస్ట్ అనేది వస్తుందన్నమాట దీనివల్ల. దీని తర్వాత చికెన్ మసాలా కొంచెం వేస్తున్నాను. లాస్ట్‌లో చిటికెడు పసుపు వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. తర్వాత మూత తీసి దీన్ని ఒకసారి కలుపుతూ ఇంకోసారి టేస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం చూసుకోవాలి. నాకు సరిపోలేదనిపించింది, కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత మా ఫ్రెండ్ కూడా చూసింది, తనకి తక్కువ వచ్చింది. సో, మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మాకు పర్ఫెక్ట్‌గా సరిపోయింది సాల్ట్. సో, మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ కుక్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా కుక్ అవుతుంది రైస్. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా రెడీ అవుతుంది. మన బిర్యానీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూస్తే రిమైనింగ్ వాటర్ కూడా ఇంకిపోతుంది. నేను చూపించే విధంగా దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలపాలి. తర్వాత మనం దీని మీద ఇందులోకి మనం కొత్తిమీర గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతేనండి, మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే సింపుల్ బిర్యానీ.
దీంట్లో చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా పొడి పొడిగా వచ్చింది మాకు, చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.